తెల్లవారింది. ఓ పిల్లి ఎవరింట్లోనో దొంగతనంగా పాలు తాగి బొజ్జ నిండా హాయిగా వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. అదే సమయంలో అనుకోకుండా ఓ పిచ్చుకు కూడా పిల్లిని చూడలేదు. వచ్చి అక్కడ వాలి ఏవో గోధుమ గింజలు పడుంటే తింటూ ఉంది పరధ్యానంగా. అంతే, పిల్లి దొరికిందే ఛాన్సు, మళ్ళీ వదులుకోకూడదు అని దాన్ని గట్టిగా పట్టుకుంది. వెంటనే పాపం భయంతో ఆ చిన్ని పిచ్చుక విలవిల్లాడిపోయింది. నన్ను వదిలిపెట్టు, నేనొక చిన్న పక్షిని, దయచేసి అని అడిగింది. అలాంటి ఆశలేం పెట్టుకోకు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంది పిల్లి క్రూరంగా. అంతలో ఆ చిన్న పిచ్చుక దాని మెదడుకి ఒక ఆలోచన వచ్చింది. దాంతో పిచ్చుక తన ధైర్యాన్ని కూడపెట్టుకుని, అవునులే, నన్ను ఎందుకు వదులుతావు? నోటి దాకా వచ్చిన ఆహారాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారులే. ఏదో నా అదృష్టం బాగుండి నీ ద్వారా చచ్చి స్వర్గానికి వెళ్లే సదవకాశం దొరికింది అంది. ఆ మాటలకు పిల్లి ఆశ్చర్యపోయి, నా చేతిలో చావడం అదృష్టం ఎలా అవుతుంది అని అడిగింది. అదృష్టం కాక మరేంటి? ఈ ప్రపంచంలో అతి శుభ్రంగా ఉండి ప్రాణి ఏదైనా ఉంటే అది నీవే. అదే కాకైతే వికృతంగా ఉండి తన అపరిశుభ్రమైన ముక్కుతో నన్ను పొడిచి తింటుంది. ఇక నీ బద్ధ విరోధైన కుక్క సంగతి చెప్పనే అవసరం లేదు. పరిశుభ్రత గురించి ఎన్నిసార్లు చెప్పినా దాని బుర్రకెక్కదు. దాని తలపై కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెడితే అది ఏం చేస్తుందో అందరికీ తెలుసు. మీ పిల్లుల జాతి అందుకు విరుద్ధం. శుచి, శుభ్రత అనేవి మీ నుండే ఎవరైనా నేర్చుకోవాలి. అవును, నాకు సందేహం అంటూ ఆగింది పిచ్చుక. అప్పటి వరకు ఆ పిచ్చుక తన జాతిని మెచ్చుకున్న తీరుకు ఆ పిల్లి పారవస్యంతో తేలిపోతూ, నీ సందేహం ఏమిటో భయపడకుండా చెప్పు. నీ సందేహం ఎలాంటిదైనా నేను తీరుస్తాను అన్నది. అంతే, వెంటనే పిచ్చుక, నీవు అందంలో చంద్రుల్లా ఉన్నావు. ముత్యం వలె మెరిసిపోతున్నావు తెల్లగా. అయితే నీ మూతి మీద ఏమిటో అసహ్యకరంగా వికారంగా ఉండి మురికి కాలువల వద్ద సంచరించే పంది గుర్తొస్తుంది అంది. దాంతో పిల్లి ఒక్కసారిగా తన ముందు కాళ్లతో మూతిని సవరించుకుంటూ, ఇందాక పాలు తాగాను కదా, అది కాస్త మూతికి అంటుకున్నట్టుంది అంతే అంటూ ఉలిక్కి పడింది. ఎప్పుడైతే పిల్లి కాళ్ళు మూతివైపు చేరాయో అప్పుడే పిచ్చుక అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఆ చిన్నారి పిచ్చుక గాల్లోకి ఎగిరిపోతూ, ఓ మిత్రమా, నీ శరీర శుభ్రత ఓ అస్త్రంలా నా ప్రాణాన్ని కాపాడింది. ఇక తాపీగా నీ మూతి తుడుచుకో, నేను వెళ్తాను, బాయ్ అంటూ తుర్రుమంది. పాపం పిల్లి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ నచ్చితే ఆ చిన్న పిచ్చుక కోసం మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. మరిన్ని కథల కోసం మళ్ళీ వస్తాను.